ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో డాక్టర్ ఎంఎస్ రామకృష్ణారావు గారి వ్యాసము మేలుకొలుపు కళ. సాయిరామ్. వైట్ ఫీల్డ్లో బాబా వారు 2 గంటల పాటు ఆధ్యాత్మిక విషయములను బోధించినప్పుడు వినేటువంటి మహద్భాగ్యం నాకు 29/5/70న అదృష్టవశాత్తు లభించినది. ఆధ్యాత్మిక నిష్ఠాపూరితమైన జీవనము అలవరుచుకోవలన పాత సాంగత్యములను సహవాసములను త్యజించవలనని అప్పుడు నాకు స్ఫురించినది. కానీ ప్రాణం ఉన్నంత వరకు ఎందుకో ఒకందుకైనా ఇతరుల సహాయం అవసరము. ఈ రెంటిని సమన్వయపరచుటకు నాకు సమస్య అయినది. మరుసటి దినము బాబా వారు నన్ను బంగళాలోకి పిలిచినారు. రాత్రి నీ గదిలోకి వచ్చాను, గుర్తుందా? కానీ నీ మనసు అయోమయ పరిస్థితిలో ఉంది అని బాబా వారు ప్రథమంలో చెప్పినారు. రాత్రి నన్ను కలవరపరిచిన కళను జ్ఞప్తించుకునేటకు వెంటనే ప్రయత్నించాను. అనేక అనుభూతుల కలయికలో ఒకటి మాత్రం నిశ్చయము. నా వల్ల సహాయం పొందిన పలువురు స్నేహితులు వారికి చేతనైన సహాయమును కూడా నాకు చేయజాలమని ఖచ్చితంగా చెప్పినారు. అర్ధరహితమైన స్వార్థమును వారు వ్యక్తపరిచినారు. అప్పుడు నా ప్రక్కనే గూఢముగా బాబావారు కనిపించి, చూడు, ఈ మానవుల సహాయమును కోరుట కన్నా నీ సమస్యలన్నింటినీ సమగ్రముగా తీర్చేది దైవము ఎందుకు ఆశ్రయించవు అని బాబా అడిగినారు. ఇది నాకు జ్ఞప్తికి వచ్చిన కళ. మెలకువ కలిగిన తర్వాత ఆ కళలో ప్రాముఖ్యత ఏమీ లేదు. అది నా మనోవృత్తి మాత్రమే. అసలు అది కళే కాదు అని నిర్ణయించుకున్నాను. కానీ బాబా వారు ఆ కళ ప్రాముఖ్యతను ప్రస్తావించినారు. ఆ కళ నీ ఊహా ప్రపంచములు అని అనుకోవద్దు. నీ సంశయములన్నిటినీ ఈ రీతిన తీర్చుచున్నాను అని బాబా వారు నాకు బుద్ధి చెప్పినారు. నా పోటీ వారి మీద బాబా వారు కురిపించిన అట్టి దయాదృష్టి రీతికి నా కండ్ల నుండి బాష్పవర్షం కురిసినది. సహస్ర మాతృమూర్తుల ప్రేమకు మించిన వాత్సల్యముతో బాబా వారే తమ రుమాలతో నాకు అన్నిటిని తుడిచినారు. అంతులేని ఆనందానుభూతి అది. పరిశ్రమల భ్రాంతి నాకు పోయినది. నేను తిరిగి మామూలు స్థితిలోని వచ్చేసరికి బాబా వారు పక్క గదిలో ఒక భక్తునితో మాట్లాడుతున్నారు. నీతో ఎప్పుడూ ఉన్నాను, నిన్ను వెంటాడుతున్నాను, ఎడబాయను అని బాబా వారు తరచు భక్తులతో చెబుతూ ఉంటారు. ఎంత సత్యము! తమ నిత్య పర్యవేక్షణతో అందరినీ బాబా వారు అనుగ్రహించెదరుగాక. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.